హైలైట్ చేద్దాం అనుకున్నా వాళ్ళ దగ్గర పెడతాం. पल्ले पल्ले के गुदाम प्रजा सेवा చేయుదాం भारत माता की जय बोलो भारत माता की जय स्टूडेंट पावर नेशन पावर स्टूडेंट पावर జనంలో నిజోతులం జాతి కొరకు వెలుగుదాం జనంలో నిజోతులం జాతి కొరకు వెలుగుదాం भारत माता पल्ले पल्ले के गुदाम प्रजा सेवा చేయుదాం पल्ले पल्ले के गुदाम प्रजा सेवा చేయుదాం స్టూడెంట్స్ పవర్ నేషన్స్ పవర్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నగరంలో వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఏబీవీపీ 1949 జూలై 9న కేవలం ఒక 5 మంది విద్యార్థులు స్థాపించబడి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏది అంటే ఇలా ఏబీవీపీ అని గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలా కేవలం విద్యార్థి సంస్థ అంటే ఆందోళనాత్మక కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ అనునిత్యం యొక్క సమాజం లోపల యొక్క విద్యార్థుల పక్షాన్ని నిలబడుకున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవీపీ. ఇలా దేశం కోసం సమాజం కోసం అనే ఒక నినాదంతో యొక్క ఏబీవీపీ ముందుకు పోతూ ఉన్నది. ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటిది. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. పౌరుడు కాదు నేటి పౌరుడు. ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా ఇప్పుడున్న ప్రతి వ్యక్తి మీద ఆ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. ఏబీవీపీ ఆవిర్భవించిన ప్రారంభ కాలంలోనే ఈ దేశానికి ఇండియా అనే పేరుతోని రాజ్యాంగంలో పొందుపరిచే అవకాశం ఉన్నదని గ్రహించిన ఏబీవీపీ ఇండియా కాదు
ఇది ఇండియా అనేది బానిస మనస్తత్వం. విదేశీయులు మన దేశం నుంచి మనం పారదోలినప్పటికీ కూడా మరి అదే బానిస మనస్తత్వంతోనే మనం బ్రతుకుతున్నామనే ఉద్దేశంతో ఇండియా కాదు, ఈ దేశం భారతదేశం అని చెప్పేసి రాజ్యాంగంలో భారత్ అని పొందుపరచాలని డిమాండ్తో ఈ దేశంలోని అనేక మంది మేధావులను, జర్నలిస్టులను, రకరకాల భావ వ్యాప్తిని పెంపొందించి చివరికి రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అనే విధంగా చేర్పించడంలో కృషి చేసిన ఏబీవీపీ, అదేవిధంగా వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే దాన్ని కూడా ఏబీవీపీ ఒక ఉద్యమంగా తీసుకొని సక్సెస్ అయింది. వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించడం జరిగింది. దేశాన్ని ప్రభావితం చేసే అనేక సమస్యలు, ఒక కాశ్మీర్ ఇష్యూ కానీ, సేవ్ అస్సాం పేరు మీద అస్సాంలోని విదేశీ శక్తులు అస్సాంకు బంగ్లాదేశ్ వలసవాదులు వచ్చి మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో సేవ్ అస్సాం పేరుతోని కార్యక్రమాలు తీసుకున్నాం. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని ఏబీవీపీ మొదటి నుంచి పోరాటం చేసి అది ఈరోజు మన కళ సాకారమైంది. కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీ కా బాప్ కా అని ఒక నినదీస్తూ ఆ రోజు కాశ్మీర్ లాల్ చౌక్ వద్ద తీవ్రవాదులు జాతీయ పతాకాన్ని దగ్ధం చేస్తే అదే చోట జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాం అని నినదించి అక్కడికి 10,000 మంది విద్యార్థులతో జమ్మూ కాశ్మీర్ ప్రయాణమై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గౌరవాన్ని కాపాడిన చరిత్ర ఏబీవీపీది. అదేవిధంగా మన దగ్గర చూసుకుంటే కాలేజీలు అన్నీ ఎప్పుడు వామపక్ష తీవ్రవాదులతో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి, ఎవరు చదువుకునే వాతావరణం లేని పరిస్థితిలో ఈ కాలేజీ క్యాంపస్లను ప్రశాంత వాతావరణంలో ఉండేలా ఉండాలి, ప్రతి ఒక్కరికి విద్యను ప్రశాంత వాతావరణం నేర్చుకునే విధంగా ఉండాలని వామపక్ష తీవ్రవాదులతో పోరాటం చేసి అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సుమారు 40 మన జగిత్యాల పట్టణంలో ఇదే కాలేజీ క్యాంపస్లో రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి ఏబీవీపీ కాషాయ జెండాను ఎత్తున పెట్టుకొని వామపక్ష తీవ్రవాదతో పోరాడి చివరికి ప్రాణాలు అర్పించిన సంఘటన మన జగిత్యాల పట్టణంలో జరిగింది. మెట్పల్లి మధుసూదన్ గౌడ్ కానీ, జమ్మికుంట ఎలుక సమ్మిరెడ్డి కానీ, అదేవిధంగా వరంగల్లో జాతీయ పతాకాన్ని అవమానించిన నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి సామా జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని గౌరవాన్ని కాపాడారు. ఇంత ఏపీ చరిత్ర కేవలం ఈ జాతీయవాదమే కాకుండా ఈరోజు కళాశాల విద్యార్థుల సమస్యలు కానీ, చిన్న హాస్టల్ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక విద్యారంగ సమస్యలను ఏబీవీపీ పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. కేవలం అంటే స్వార్థం కోసం ఏదో దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమిచ్చాను అనే భావనని విద్యార్థుల్లో పెంపొందించడానికి కృషి చేస్తున్న ఏబీవీపీ ఈరోజు 76వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకం. అదేవిధంగా